బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. మా లక్ష్యం కేవలం తెలియజేయడం మాత్రమే కాదు, చట్టపరమైన ల్యాండ్స్కేప్ను నమ్మకంగా నావిగేట్ చేయడానికి అవసరమైన జ్ఞానంతో వ్యక్తులను శక్తివంతం చేయడం. మనం మరొక ఐపీసీ 1860 సెక్షన్లోకి మారుదాం. ఇక్కడ మనం మనల్ని నియంత్రించే మరియు రక్షించే చట్టాలపై లోతుగా తెలుసుకుందాము. భారతీయ శిక్షాస్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 64 జరిమానా చెల్లింపులో డిఫాల్ట్ అయిన సందర్భాల్లో జైలు శిక్షను విధించే సరిహద్దులను వివరిస్తుంది. ముఖ్యంగా ఈ విభాగం ఐపీసీ యొక్క ఇతర నిబంధనలతో సమానంగా పనిచేస్తుంది. ఇది జరిమానాల యొక్క ప్రత్యేకతలను సూచిస్తుంది మరియు అపరాధి అటువంటి జరిమానా చెల్లించడంలో విఫలమైనప్పుడు పరిణామాలకు నిర్మాణాత్మక విధానాన్ని అందిస్తుంది. ఐపీసీ సెక్షన్ 64 ఇలా పేర్కొంది: జరిమానా చెల్లించినందుకు జైలు శిక్ష. ప్రతి సందర్భంలోనూ జైలు శిక్షతో పాటు జరిమానాతో పాటు శిక్షార్హమైన నేరం. దీనిలో అపరాధికి జరిమానా విధించబడుతుంది, జైలు శిక్షతో లేదా లేకుండా, మరియు ప్రతి కేసులో శిక్షార్హమైన నేరం జైలు శిక్ష లేదా జరిమానాతో మాత్రమే. అపరాధికి జరిమానా విధించబడినప్పుడు జరిమానా చెల్లించడంలో అపరాధ రుసుము అపరాధికి బాధ కలిగించే శిక్ష ద్వారా అటువంటి అపరాధికి శిక్ష విధించే న్యాయస్థానానికి ఇది సమర్థంగా ఉంటుంది. ఒక నిర్దిష్ట కాలానికి జైలు శిక్ష, అతనికి శిక్ష విధించబడిన లేదా శిక్షను మార్చడం కింద అతను బాధ్యత వహించే ఇతర ఖైదుల కంటే ఎక్కువ జైలు శిక్ష విధించబడుతుంది. వివరణాత్మక వివరణ 1. జరిమానా చెల్లించినందుకు జైలు శిక్ష యొక్క సందర్భం. సెక్షన్ 64 ఒక వ్యక్తిపై విధించిన జరిమానాను చెల్లించడంలో విఫలమైతే జైలు శిక్ష విధించే ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేస్తుంది. జరిమానా చెల్లించని కారణంగా జైలు శిక్షను అనుభవించే పరిస్థితులను ఇది స్పష్టం చేస్తుంది. 2. కవర్ చేయబడిన నేరాల రకాలు. ఈ నిబంధన వివిధ నేరాలను కలిగి ఉంటుంది. అవి జైలు శిక్ష మరియు జరిమానా రెండు లేదా రెండింటిలో ఒకదానితో మాత్రమే శిక్షార్హమైనవి. జరిమానా శిక్షలో భాగమైతే చెల్లించడంలో విఫలమైతే అదనపు జైలు శిక్ష విధించవచ్చని ఇది నొక్కి చెబుతుంది. 3. ఖైదు వ్యవధిని నిర్ణయించడం. సెక్షన్ 64 డిఫాల్ట్ కేసులో జైలు శిక్ష యొక్క వ్యవధిని నిర్ణయించడానికి కోర్టును అనుమతిస్తుంది. ఈ కారాగార కాలం ప్రత్యేకమైనది మరియు నేరస్థుడు ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్న లేదా ఇతర శిక్షల కారణంగా శిక్ష అనుభవించే ఇతర కాలానికి అదనంగా ఉంటుంది. 4. నిరోధక ప్రభావాన్ని మెరుగుపరచడం. జరిమానాలు చెల్లించినందుకు స్పష్టమైన పరిణామాలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ విభాగం నిరోధకంగా పనిచేస్తుంది. అలా చేయడంలో విఫలమైతే అదనపు జైలు శిక్ష పడుతుందని అర్థం చేసుకుంటే నేరస్థులు చెల్లింపును పాటించే అవకాశం ఉంది. 5. స్పష్టత మరియు నిర్మాణాన్ని అందించడం. ఈ నిబంధన జరిమానాలు చెల్లించినప్పుడు చర్య యొక్క కోర్సును స్పష్టంగా వివరిస్తుంది, అటువంటి పరిస్థితులకు నిర్మాణాత్మక విధానాన్ని అందిస్తుంది. ఇది చెల్లింపులో డిఫాల్ట్లను ఎలా నిర్వహించాలో సందిగ్ధత లేదని నిర్ధారిస్తుంది. 6. శిక్ష విధించడంలో వశ్యత. సెక్షన్ 64 డిఫాల్ట్కు అదనపు జైలు శిక్ష విధించే అవకాశాన్ని తెలియజేస్తున్నప్పటికీ ఇది నిర్ణీత కాల వ్యవధిని తప్పనిసరి చేయదు. సంతులిత విధానాన్ని నిర్ధారిస్తూ కేసు యొక్క ప్రత్యేకతల ఆధారంగా పదాన్ని నిర్ణయించే విచక్షణను కోర్టు కలిగి ఉంటుంది. 7. నిష్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం. విభాగం యొక్క సారాంశం దామాషాకు దాని నిబద్ధతలో ఉంది. జైలు శిక్ష వ్యవధిని నిర్ణయించే న్యాయస్థానం యొక్క సామర్థ్యం డిఫాల్ట్ యొక్క తీవ్రతకు అనులోమానుపాతంలో శిక్ష ఉండేలా చేస్తుంది. 8. న్యాయపరమైన పర్యవేక్షణను నొక్కి చెప్పడం. అదనపు జైలు శిక్షను నిర్ణయించడం కోర్టు బాధ్యత అని నిబంధన స్పష్టం చేస్తుంది. ఈ న్యాయపరమైన పర్యవేక్షణ చట్టం మరియు కేసు పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకోవడం ద్వారా నిర్ణయాలు న్యాయబద్ధంగా తీసుకోబడుతుందని నిర్ధారిస్తుంది. ముగింపు.
ఐపీసీ యొక్క సెక్షన్ 64 జరిమానాల యొక్క క్లిష్టమైన డైనమిక్స్ మరియు వాటికి కట్టుబడి ఉండకపోవడం వల్ల కలిగే పరిణామాలను సంగ్రహిస్తుంది. చెల్లింపులో డిఫాల్ట్లను పరిష్కరించడానికి స్పష్టమైన మార్గాలను సెట్ చేయడం ద్వారా అపరాధులు పర్యవసానాలను ఎదుర్కోకుండా వారి ఆర్థిక బాధ్యతల నుండి తప్పించుకోలేరని ఈ నిబంధన నిర్ధారిస్తుంది. అదే సమయంలో అదనపు ఖైదు పదవీకాలాన్ని నిర్ణయించడానికి న్యాయస్థానాలు సౌలభ్యాన్ని అనుమతించడం ద్వారా ఇది న్యాయమైన మరియు దామాషా సూత్రాలను సమర్థిస్తుంది. ఐపీసీలోని అనేక ఇతర సెక్షన్ల మాదిరిగానే ఈ విభాగం కూడా నిరోధక, శిక్షాత్మక చర్యలు మరియు న్యాయం యొక్క సమగ్ర ఆదర్శాల మధ్య చట్టం సాధించాలనుకునే సమతుల్యతను ప్రదర్శిస్తుంది. అటువంటి నిబంధనల ద్వారా నేరాలు, శిక్షలు మరియు న్యాయ వ్యవస్థ యొక్క విస్తృత లక్ష్యాల యొక్క బహుముఖ స్వభావాన్ని సూచించే నిర్మాణాత్మక, సూక్ష్మమైన ఫ్రేమ్వర్క్ను ఐపీసీ సృష్టిస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. वीडियो को विचारोत्तेजक और जानकारीपूर्ण बनाने के लिए डिजाइन किया गया है, जो दर्शकों को कानून और समाज पर इसके प्रभाव के बारे में गंभीर रूप से सोचने के लिए प्रोत्साहित करता है, जहां हम उन कानूनों के बारे में गहराई से जानेंगे जो हमें नियंत्रित करते हैं और हमारी रक्षा करते हैं। भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 64 उन सीमाओं का वर्णन करती है जिनके भीतर जुर्माना के भुगतान में चूक होने पर कारावास की अवधि निर्धारित की जा सकती है। अनिवार्य रूप से यह धारा आईपीसी के अन्य प्रावधानों के साथ मिलकर काम करती है जो जुर्माने की विशिष्टताओं को संबोधित करती है, और जब कोई अपराधी इस तरह का जुर्माना देने में विफल रहता है तो परिणामों के लिए एक संरचित दृष्टिकोण प्रदान करता है। आईपीसी की धारा 64 में कहा गया है, जुर्माना न चुकाने पर कारावास की सजा प्रत्येक मामले में कारावास के साथ साथ जुर्माने से दंडनीय अपराध जिसमें अपराधी को जुर्माने की सजा दी जाती है, चाहे कारावास के साथ या बिना कारावास के, और हर मामले में कारावास या जुर्माने या केवल जुर्माने से दंडनीय अपराध के मामले में जिसमें अपराधी को जुर्माने की सजा दी जाती है, यह न्यायालय को सक्षम होगा जो ऐसे अपराधी को सजा सुनाता है कि वह जुर्माना का भुगतान न करने की स्थिति में अपराधी को एक निश्चित अवधि के लिए कारावास भुगतना होगा, जो कारावास किसी भी अन्य कारावास से अधिक होगा जिसके लिए उसे सजा सुनाई गई हो या जिसके लिए वह सजा में कमी के तहत उत्तरदायी हो सकता है। विस्तृत विवरण। 1. जुर्माना न चुकाने पर कारावास का संदर्भ। धारा 64 किसी व्यक्ति को जेल में डालने की रूपरेखा स्थापित करती है यदि वे उस पर लगाया गया जुर्माना अदा करने में विफल रहते हैं। यह उन शर्तों को स्पष्ट करता है जिनके तहत जुर्माना अदा न करने पर कारावास की सजा हो सकती है। 2. शामिल अपराधों के प्रकार। प्रावधान में विभिन्न अपराध शामिल हैं, चाहे वे कारावास और जुर्माना दोनों से दंडनीय हो या दोनों में से केवल एक से। इसमें इस बात पर जोर दिया गया है कि यदि जुर्माना सजा का हिस्सा है तो भुगतान न करने पर अतिरिक्त कारावास हो सकता है। 3. कारावास की अवधि का निर्धारण। धारा 64 अदालत को डिफॉल्ट के मामले में कारावास की अवधि तय करने की अनुमति देती है। कारावास की यह अवधि अलग है और कारावास की किसी भी अन्य अवधि के अतिरिक्त है। अपराधी पहले से ही सजा काट रहा होगा या अन्य सजाओं के कारण सजा काट सकता है। 4. निवारक प्रभाव को बढ़ाना। जुर्माने का भुगतान न करने पर स्पष्ट परिणाम स्थापित करके यह धारा एक निवारक के रूप में कार्य करती है। अपराधियों द्वारा भुगतान का अनुपालन करने की अधिक संभावना है यदि वे समझते हैं कि ऐसा करने में विफल रहने पर अतिरिक्त कारावास होगा।
5. स्पष्टता और संरचना प्रदान करना। प्रावधान स्पष्ट रूप से जुर्माना नहीं चुकाए जाने पर कार्रवाई की रूपरेखा बताता है। ऐसी स्थितियों के लिए एक संरचित दृष्टिकोण प्रदान करता है। यह सुनिश्चित करता है कि भुगतान में चूक से निपटने के तरीके में कोई अस्पष्टता नहीं है। 6. सजा में लचीलापन। जबकि धारा 64 डिफॉल्ट के लिए अतिरिक्त कारावास की संभावना को रेखांकित करती है, लेकिन यह एक निश्चित अवधि को अनिवार्य नहीं करती है। संतुलित दृष्टिकोण सुनिश्चित करते हुए अदालत मामले की विशिष्टताओं के आधार पर अवधि तय करने का विवेक बरकरार रखती है। 7. आनुपातिकता को प्राथमिकता देना। अनुभाग का सार आनुपातिकता के प्रति इसकी प्रतिबद्धता में निहित है। कारावास की अवधि निर्धारित करने की अदालत की क्षमता यह सुनिश्चित करती है कि सजा डिफॉल्ट की गंभीरता के अनुपात में बनी रहे। 8. न्यायिक निरीक्षण पर जोर। प्रावधान यह स्पष्ट करता है कि कारावास की अतिरिक्त अवधि का निर्धारण अदालत की जिम्मेदारी है। यह न्यायिक निरीक्षण यह सुनिश्चित करता है कि निर्णय विवेकपूर्ण तरीके से किए जाएं, कानून और मामले की परिस्थितियों की गहन समझ के आधार पर। निष्कर्ष। आईपीसी की धारा 64 जुर्माने की जटिल गतिशीलता और उनका पालन न करने के परिणामों को दर्शाती है। भुगतान में चूक को संबोधित करने के लिए स्पष्ट मार्ग निर्धारित करके प्रावधान यह सुनिश्चित करता है कि अपराधी परिणामों का सामना किए बिना अपनी वित्तीय देनदारियों से बच नहीं सकते हैं। साथ ही अदालतों को अतिरिक्त कारावास की अवधि निर्धारित करने की छूट देकर यह निष्पक्षता और आनुपातिकता के सिद्धांतों को कायम रखता है। यह धारा आईपीसी की कई अन्य धाराओं की तरह उस संतुलन को दर्शाती है जिसे कानून निवारक दंडात्मक उपायों और न्याय के सर्वव्यापी आदर्शों के बीच हासिल करना चाहता है। ऐसे प्रावधानों के माध्यम से आईपीसी एक संरचित सूक्ष्म रूपरेखा तैयार करता है जो अपराधों की बहुमुखी प्रकृति, दंड और न्याय प्रणाली के व्यापक लक्ष्यों को संबोधित करता है। यदि हम जिम्मेदार हैं तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। The Law Awareness video series stands as a pivotal tool in fostering legal literacy among a wide audience. This series demystifies legal concepts, making them accessible and understandable for all. Let's transition into another IPC, where we'll dive deeper into the laws that govern and protect us. Section 64 of the Indian Penal Code, 1860, IPC 1860, delineates the boundaries within which the term of imprisonment can be set in cases where there is a default in the payment of a fine. Essentially, this section works in tandem with other provisions of the IPC that address the specifics of fines and provides a structured approach to consequences when an offender fails to pay such a fine. IPC Section 64 states, sentence of imprisonment for non-payment of fine. Underscore in every case of an offence punishable with imprisonment as well as fine, in which the offender is sentenced to a fine, whether with or without imprisonment, and in every case of an offence punishable with imprisonment or with fine only, in which the offender is sentenced to a fine, it shall be competent to the court which sentences such offender to direct by the sentence that, in default of payment of the fine, the offender shall suffer imprisonment for a certain term, which imprisonment shall be in excess of any other imprisonment to which he may have been sentenced or to which he may be liable under a commutation of a sentence. Elaborated description. 1. Context of imprisonment for non-payment of fine. Section 64 establishes the framework for imprisoning an individual if they fail to pay a fine that has been levied upon them.
It clarifies the conditions under which imprisonment can be meted out as a consequence of defaulting on the fine. 2 types of offences covered. The provision encompasses various offences, whether they are punishable with both imprisonment and fine or with only one of the two. It emphasizes that if a fine is a part of the sentence, then a failure to pay can result in additional imprisonment. 3. Determining the duration of imprisonment. Section 64 allows the court to decide the duration of imprisonment in case of default. This period of imprisonment is distinct and is in addition to any other term of imprisonment the offender might already be serving or could serve due to other sentences. 4. Enhancing the deterrent effect. By establishing clear consequences for non-payment of fines, this section serves as a deterrent. Offenders are more likely to comply with the payment if they understand that failing to do so would result in additional imprisonment. 5. Providing clarity and structure. The provision clearly outlines the course of action when fines are not paid, offering a structured approach to such situations. It ensures that there's no ambiguity in how to handle defaults in payment. 6. Flexibility in sentencing. While Section 64 outlines the possibility of additional imprisonment for default, it doesn't mandate a fixed term. The court retains the discretion to decide the term based on the case's specifics, ensuring a balanced approach. 7. Prioritizing proportionality. The essence of the section lies in its commitment to proportionality. The court's ability to determine the imprisonment duration ensures that the punishment remains proportionate to the default's severity. 8. Emphasizing judicial oversight. The provision makes it clear that the determination of the additional term of imprisonment is the court's responsibility. This judicial oversight ensures that decisions are made judiciously, backed by a thorough understanding of the law and the case's circumstances. Conclusion. Section 64 of the IPC captures the intricate dynamics of fines and the consequences of not adhering to them. By setting clear pathways for addressing defaults in payment, the provision ensures that offenders cannot evade their financial liabilities without facing repercussions. At the same time, by allowing courts the flexibility to determine the term of additional imprisonment, it upholds the principles of fairness and proportionality. This section, like many others in the IPC, showcases the balance the law seeks to achieve between deterrent, punitive measures, and the overarching ideals of justice. Through such provisions, the IPC creates a structured, nuanced framework that addresses the multifaceted nature of offenses, punishments, and the broader goals of the justice system. If we are responsible, the future will be good for the future generations.